జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రం బీహార్ లా తయారైంది, ఆంధ్రప్రదేశ్ అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఆయన మతి ఉంది మాట్లాడుతున్నాడా ఏంటో అనేది ఆయనకి అర్థం అవ్వాలి. ఎందుకంటే కేవలం మద్యం మీద ఆయన సంపాదించుకున్న డబ్బులు ఈరోజు ఈ ఇంటర్నేషనల్ బయటికి వెళ్ళిపోయిన డబ్బులన్నీ దాని గురించి ఎంక్వైరీ చేస్తుంటే ఆయన ఇంట్లో ఉండడు, బెంగళూరు వెళ్ళిపోతాడు, లేదా అటు వెళ్ళిపోతాడు. అతని కేసులు ఉన్నాయి, అతని కేసులు వాయిదా కూడా రాడు. ఇలాంటి వాడు ఈరోజు బీహార్ అంటున్నాడు. ఈడే మెయిన్ బీహార్, ఈడు బీహార్ బ్యాచ్ అనమాట. ఆడి క్యాబినెట్ బీహార్ బ్యాచ్ కాబట్టి ఆయన చేసింది ఆయన గత 5 ఏళ్ళు బీహార్ అన్నమాట, ఇప్పుడు కాదు. సార్ చంద్రబాబు 3 సంవత్సరాలు ఉంటాడు, ఎగిరిపోతాడు, కళ్ళు మూసుకుంటే అది ఇదని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆడి కళ్ళు మూసుకున్నాడు, అందుకే ఆడికి ఏం కనబడట్లేదు. ప్రజలు డెవలప్మెంట్ కాదుగా ఆయన కావాల్సింది. ఆయన కళ్ళు మూసుకొని ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేయడం కావాలి. ఆయన క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళందరూ బూతులు తిడుతూ ఒకళ్ళ మీద కామెంట్ చేస్తూ అది ఈయన కళ్ళు మూసుకుంటూ ఉంటాడు. పక్కన వాళ్ళు బూతులు తిడుతుంటే ఈయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే ఇప్పుడు పెరిగిన ఉన్నాడు, మన రప్ప కాదురా చీకట్లో కన్ను కొడితే పని పనులు తెల్లారి అదేనండి. అది బీహార్ బ్యాచ్ చేసే పనులు అనమాట. ఈ రప్ప అని రాత్రి కన్ను కొట్టంగానే వెళ్ళి వేసాడు అనేది ఎవరు బ్యాచ్? అది బీహార్. తెలుసుగా మీకు, పిక్చర్లు చూసుంటారు కదా. బీహార్ బ్యాచ్ మళ్ళీ మెట్టగాళ్ళు ఉంటారు. వీళ్ళు మెట్టగాళ్ళు చదువుకున్నారు కానీ ఆ మంత్రులు మెట్ట అన్నమాట. తెలీదు ఏమి. ఏంటంటే రపా కన్ను కొడతాడు, వేసాడు. వినగానే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాడు, కొట్టేయాలి, రాత్రి కొట్టేయాలి, పొద్దునొచ్చి నాకేం తెలియదు, ఎలా ఉన్నారు బాగున్నారా, ఎలా తెలియదు, ఇలాగేదో యాక్టింగ్ అనమాట. ఏదో మధ్యలో ఉన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళు చేసే యాక్టింగ్ వీళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ప్రజలకు తెలుస్తుంది అనమాట. ఆటోమేటిక్గా వీళ్ళు చేసే కర్మ వీళ్ళ ద్వారానే ప్రజల ద్వారా తెలుపుతున్నారు అనమాట.